భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్ నిబంధనల్లో పెద్ద మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ ఫిబ్రవరి 15, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయడం చాలా మందికి కాస్త కష్టంగా, టైం తీసుకునే ప్రక్రియగా అనిపిస్తుంది. ఆ ఇబ్బందులు తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు తీసుకొచ్చారు. ఇకపై ప్రక్రియ వేగంగా, సులభంగా పూర్తయ్యేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ముందుగా పత్రాల విషయానికి వస్తే ఇక అంతా కాగితాల బండి మోసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆధార్ వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎక్కువ ప్రక్రియ ఆన్లైన్లోనే పూర్తి చేయవచ్చు. డాక్యుమెంట్ల జాబితాను కూడా తగ్గించారు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. పత్రాలు తప్పుగా లేదా పూర్తిగా అప్లోడ్ చేయకపోతే దరఖాస్తు నేరుగా తిరస్కరించబడుతుంది. కాబట్టి అప్లై చేసే సమయంలో జాగ్రత్తగా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. పోలీస్ వెరిఫికేషన్ విషయంలో కూడా మంచి మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రక్రియ వారాల తరబడి టైం పట్టేది. ఇప్పుడు డిజిటల్ సిస్టమ్ ద్వారా అధికారుల మధ్య డేటా షేరింగ్ వేగంగా జరుగుతోంది. దీంతో వెరిఫికేషన్ రోజుల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ముందుగా పాస్‌పోర్ట్ జారీ చేసి తర్వాత వెరిఫికేషన్ పూర్తి చేసే విధానాన్ని కూడా అనుమతించవచ్చు. అయినా భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని అధికారులు చెబుతున్నారు.